అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే we will discuss the next topics in Java. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్? వీ హ్యావ్ అ క్లాస్ టెస్ట్ మెంబర్ ఏ విచ్ ఈస్ ప్రైవేట్, సొల్యూషన్ అనే క్లాస్, అందులో వీ హ్యావ్ PSVM. వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ టెస్ట్ క్లాస్. సో టెస్ట్ OBJ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్. ఆ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్, we are trying to access A using the object OBJ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే A అనేది ప్రైవేట్ మెంబర్ కాబట్టి కేవలం మీరు దాన్ని ఆ క్లాస్లో మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఆ క్లాస్ బయట దాని ఆబ్జెక్ట్ వాడి కూడా యాక్సెస్ చేయలేరు. యూ కెన్ ఓన్లీ యాక్సెస్ A ఇన్సైడ్ టెస్ట్. ఇట్ కెన్ బి ఇన్సైడ్ డైరెక్ట్లీ మేబీ అదర్ వేరియబుల్ ఆర్ యూజింగ్ ది member function of test. కాబట్టి ఇక్కడ you will have a compilation error because obviously you cannot access the private members outside the class. Coming to question number 2, basically what is the output of the following code? Abstract class interface example public int a. Interface example అంటే ఇది constructor. Then we have two abstract methods, ఒకటేమో set, ఒకటేమో get. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే we are making the method get as a final method. Final is a keyword which is used to make sure that ఆ పర్టిక్యులర్ ఎంటిటీ ఫర్దర్గా మాడిఫై అవ్వదు అనుకున్నప్పుడే మనం ఫైనల్ వాడతాం. ఇట్ కెన్ బి వేరియబుల్, ఇట్ కెన్ బి ఫంక్షన్, వాట్ ఎవర్. బట్ యాబ్స్ట్రాక్షన్లో మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతానికి వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ద బిహేవియర్ ఫర్ మెథడ్ గెట్. సో దాని బిహేవియర్ని మనం తర్వాత మాడిఫై చేసి సో అండ్ సో అని రాస్తున్నాం. కానీ ఇట్ ఈజ్ ఫైనల్ కాబట్టి ఒక్కసారి క్రియేట్ చేశాక వీ కెనాట్ ఫర్దర్ మాడిఫై ఇట్. సో ఇక్కడ ఏమవుతుంది, వీఆర్ ట్రయింగ్ టు మాడిఫై ఇట్ ఒక రకంగా. కాబట్టి ఇట్ విల్ గివ్ యూ అ కంపైలేషన్ ఎర్రర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కోడ్ బిలో ఇట్. ఇదంతా పక్కన పెట్టేసినా మీరు కేవలం ఈ పార్ట్ని కైండ్ ఆఫ్ కంపైల్ చేసినా యూ విల్ గెట్ ఎర్రర్ బికాస్ abstract methods cannot be final. Got it? Great. Now coming to day 19 అంటే ఇవాల్టి డే we will discuss about interfaces and static keyword. Again దీనికి సంబంధించిన కంటెంట్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సో ఐ విల్ రీయూజ్ ఇట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. We will first discuss about static keyword and ఆ తర్వాత ఇంటర్ఫేసెస్. సో బేసిక్గా స్టాటిక్ కీవర్డ్ అంటే ఏంటి అంటే బేసిక్గా మీరు ఇట్స్ అ కీవర్డ్ అనమాట. సో ఎలాగైతే మీరు ఒక క్లాస్ ముందు పబ్లిక్ అని పెడుతున్నారో, అదేవిధంగా ఒక మెథడ్ ముందు పబ్లిక్ అని పెడుతున్నారు, ఒక వేరియబుల్ ముందు పబ్లిక్ అని పెడతారు, అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే స్టాటిక్ని కూడా యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ అ కీవర్డ్ అండ్ మీరు డిఫరెంట్ ఎంటిటీస్ ముందు స్టాటిక్ అనేది వాడచ్చు. సో బేసిక్గా మీరు స్టాటిక్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ముందు వాడితే అదేమవుద్ది అంటే, సో స్టాటిక్ వేరియబుల్ విల్ బి వాట్, క్లాస్ వేరియబుల్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సిమిలర్లీ మీరు ఒక స్టాటిక్ మెథడ్ చేస్తే ఇట్ విల్ బీ క్లాస్ మెథడ్. అగైన్ అంటే ఏంటో చెప్తాను. సిమిలర్గా మీరు ఒక బ్లాక్ని అంటే ఒక చిన్న బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఏం చేయొచ్చు, స్టాటిక్ చేయొచ్చు. సో బ్లాక్ క్యాన్ ఆల్సో బీ స్టాటిక్. అండ్ ఫైనల్లీ nested classes can be static. Nested classes can be static. నేను ఒకటి చెప్తాను, మిగతావన్నీ మీకే అర్థమైపోతాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టాటిక్ వేరియబుల్. సో మేబీ లెట్స్ క్రియేట్ అ క్లాస్. ఓకే, క్లాస్ మేబీ ఏం చేద్దాం, క్లాస్ వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ మేబీ పర్సన్. ఓకే, ఒక పర్సన్ క్లాస్ ఉంది అండ్ ఈ పర్సన్ క్లాస్లో మేబీ వీల్ కీప్ అ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ మేబీ సిటీ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆబ్వియస్లీ సిటీ నేమ్ అనేది ఇట్స్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ సిటీ నేమ్ అని బేసిక్గా పెట్టాను. ఓకే, స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ కదా, ఎస్. సో నౌ దిస్ సిటీ నేమ్ అనే వేరియబుల్ ఈజ్ అ స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు దీనివల్ల వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే, ఓకే ఒక నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుద్ది. స్ట్రింగ్ నేమ్, నార్మల్ పేరు నేమ్. ఓకే, డిఫరెన్స్ ఏంటో ఇప్పుడే మీకు తెలుస్తుంది చూడండి.
సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఆబ్వియస్లీ పిఎస్విఎం రాయాలి కదా. ఓకే, పిఎస్విఎం రాశాను. దీంట్లో ఏం చేద్దామంటే విల్ క్రియేట్ అ ఆబ్జెక్ట్ టు పర్సన్. సో పర్సన్ ఏం చేసాం, మేబీ P1 ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఓకే, దిస్ ఈజ్ కూల్, అంటే మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ P1 డాట్ నేమ్ ఏదైతే ఉందో, ఓకే, అది నేను ఈక్వల్ టు ఏం చేస్తానంటే మేబీ లెట్స్ హ్యావ్ ఇట్ యాజ్ రామ్. ఓకే, అండ్ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఓకే, Ctrl+C, దీని పేరు P2 అని పెడతాను. ఓకే, అండ్ P2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా నేను భీమ్ అని పెడతాను. ఓకే, సో రామ్ అండ్ భీమ్ ఇద్దరికి పేర్లు వేరు, బట్ మనకి త్రిబులర్ మూవీలో వాళ్ళ సినిమా మొత్తం ఉన్నది ఎక్కడ, ఢిల్లీలో. కాబట్టి ఇద్దరికి సిటీ నేమ్ కామన్. కాబట్టి ఇండివిజువల్గా P1కి మరియు P2కి ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు అసైన్ సిటీ నేమ్, అది టైం వేస్ట్. కాబట్టి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్లాస్కే సిటీ నేమ్ అసైన్ చేసేయచ్చు. సో ఐ కెన్ జస్ట్ టెల్ పర్సన్, ఓకే, డాట్ సిటీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ. సో ఇక్కడ ఏమవుద్ది అంటే లెట్స్ సే నవ్ ఐఎమ్ ప్రింటింగ్ P1 డాట్ సిటీ నేమ్ అండ్ P2 డాట్ సిటీ నేమ్, we will get Delhi directly because ఇది స్టాటిక్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్స్. సో క్లాస్ మొత్తానికి సిటీ నేమ్ ఈజ్ ఢిల్లీ. సో ఎస్ అవుట్. సో వాట్ వీల్ డూ ఇస్ P1 డాట్ నేమ్ ప్లస్ lives in ప్లస్ మన P1 డాట్ సిటీ నేమ్. Let's close this. Now what I will do is simply Ctrl+C, Ctrl+V and ఇక్కడ P2 కూడా పెడతాను. P2 and ఇక్కడ కూడా P2. ఓకే, ఐ విల్ సేవ్ దిస్. సేవ్ చేశాను. ఐ విల్ గో డౌన్. నౌ ఐ విల్ జావా సి, దీని పేరేంటి, స్టాటిక్ ex డాట్ జావా. లెట్స్ సీ ఇఫ్ ద క్లాస్ ఈస్ క్రియేటెడ్. డాట్ క్లాస్ ఫైల్. సో ఇట్ ఈస్ స్టిల్ కంపైలింగ్. సో క్రియేట్ అయిందా, ఐ థింక్ యా క్రియేట్ అయింది. సో నౌ వీల్ జస్ట్ సే, దీన్ని తీసేద్దాం, జావా తీసేద్దాం అండ్ ఇక్కడ సి తీసేద్దాం. రన్ ఇట్ అండ్ లెట్స్ సీ ద అవుట్పుట్. చూసారు కదా, రామ్ లివ్స్ ఇన్ ఢిల్లీ, భీమ్ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో డైరెక్ట్లీ వీ గాట్ ఇట్ కామన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ స్టాటిక్ కీవర్డ్. అది కామన్గా ఇట్ ఈస్ అసైన్డ్ టు ద క్లాస్ అండ్ నాట్ ది ఎంటిటీ. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే, ఇంటర్ఫేస్ ఈజ్ అ ఎంటిటీ. దేంట్లో అయితే అన్ని ఫీల్డ్స్ కూడా దే ఆర్ పబ్లిక్, స్టాటిక్ అండ్ ఫైనల్ బై డిఫాల్ట్. మీరు ఏమి పెట్టకపోయినా అది బై డిఫాల్ట్ పబ్లికే, బై డిఫాల్ట్ స్టాటికే. అండ్ దాంట్లోని మెథడ్స్ అన్నీ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. అందుకే పార్ట్ 3 చూడమని చెప్పాను, బికాస్ అబ్స్ట్రాక్షన్ ఈస్ కవర్డ్ దేర్. సో అన్ని మెథడ్స్ కూడా బై డిఫాల్ట్ దే ఆర్ అబ్స్ట్రాక్ట్. సో ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ అవుతే ఏం చేయాలి మనం, ఆబ్వియస్లీ దాని చైల్డ్ క్లాస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని యొక్క కోడ్ రాయాలి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేసెస్లో అన్ని మెథడ్స్ కూడా ఏంటి, అబ్స్ట్రాక్టే. కాబట్టి ఇంటర్ఫేసెస్ని మీరు ఇన్హెరిట్ చేసుకుంటే దాంట్లో ఉన్న ప్రతి మెథడ్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ నేను మీకు గుర్తుంటే ఇన్హెరిటెన్స్ చెప్పినప్పుడు చెప్పాను, జావా డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్ అని చెప్పి. బట్ జావా సపోర్ట్స్ ఇంటర్ఫేసెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిస్కస్ హియర్. సో ఇంటర్ఫేసెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ సపోర్టెడ్.
అదేంటని నాకు అర్థం కాలేదు అనుకుంటే మీరు గో బ్యాక్, వాచ్ పార్ట్ 2 అండ్ కమ్ హియర్. ఇన్హెరిటెన్స్లో చెప్పాను, ఓకేనా? సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. బేసిక్గా మీరు ఏం చేయాలంటే క్లాస్ని ఎలాగైతే క్లాస్ అని పెడతారో అలా ఇంటర్ఫేస్ని ఇంటర్ఫేస్ అని పెట్టాలి. ఇంటర్ఫేస్ మేబీ మళ్ళీ పర్సనే పెడదాం, పర్సన్. ఓకే, నౌ దేర్ కెన్ బి డిఫరెంట్ మెథడ్స్. వాట్ ఐ విల్ డూ ఈజ్ void and talk. ఓకే, మీరు చూస్తే ఇక్కడ నేను పబ్లిక్ రాయలేదు, abstract రాయలేదు, అయినా సరే టాక్ ఈజ్ బోత్ పబ్లిక్ అండ్ abstract. ఓకే, నౌ వాట్ ఐ క్యాన్ డూ ఈజ్ వెరీ సింపుల్. పబ్లిక్ క్లాస్ ఈ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్స్, బేసిక్గా అది మనం దాంట్ నుంచి తెచ్చుకుంటున్నాం, ఆ ఇంటర్ఫేస్ నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పడానికి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఇంప్లిమెంట్స్ వాట్? పర్సన్. ఓకే, నా వాట్స్ ద ఎర్రర్ హియర్? ఎగ్జాక్ట్లీ, చూసారా మీరు? ద టైప్ ఏంటిది? ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ మస్ట్ ఇంప్లిమెంట్ ద ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ పర్సన్ డాట్ టాక్. మనకేం చెప్తున్నాడు? బాబు నువ్వు బాగానే ఇంప్లిమెంట్ చేసుకున్నావు, అంతా బాగానే ఉంది, బట్ దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ పిఎస్విఎం రాసేద్దాం, అండ్ ఈ పిఎస్విఎంలో ఏం చేద్దామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం ఈ బయట. ఓకే, ఇక్కడ అదేంటి టాక్ కదా, పబ్లిక్ అంతా రాయాలా? రాద్దాం, పబ్లిక్ వాయిడ్ టాక్. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ ప్రింట్ ఎస్అవుట్ పర్సన్ ఈజ్ టాకింగ్. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా దీంట్లో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ టాక్ని కాల్ చేయండి అంతే. అండ్ స్టాటిక్ ఫ్రెండ్స్, నాన్ స్టాటిక్. ఓకే, సో దిస్ ఇస్ ద ఇష్యూ హియర్. సో కాబట్టి ఏం చేద్దామంటే లెట్స్ బ్రింగ్ ఇట్ అవుట్. సో స్టాటిక్ నాన్ స్టాటిక్ కాల్ చేయకూడదు, దట్స్ కరెక్ట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే విల్ క్రియేట్ అ క్లాస్ హియర్. క్లాస్ మేబీ ఒక పర్సన్, మేబీ ఇట్ కెన్ బి అ స్టూడెంట్. స్టూడెంట్ ఈజ్ అ పర్సన్ కాబట్టి స్టూడెంట్. ఓకే, ఇంప్లిమెంట్స్ వాట్? పర్సన్. ఓకే, అండ్ ఇది తీసుకెళ్ళి దాంట్లో పెడదాం. కంట్రోల్ ఎక్స్, రిమూవ్ దిస్, ఇక్కడ పేస్ట్, అండ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ తీసేద్దాం. ఇక్కడ జస్ట్ ఆ స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, అండ్ నౌ s dot ta talk. ఓకే, సేవ్ ఇట్. సేవ్ చేశాక ఇక్కడ వచ్చి జావా సి ఇంటర్ఫేస్ ex డాట్ జావా ఎంటర్. మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవ్వాలి, క్రియేట్ అయినట్టుంది. రిమూవ్ జావా అండ్ సి టు రన్ ఇట్. సో ఏమంటుంది? కుడ్ నాట్, ఇక్కడ ఎస్ వచ్చేసింది. రిమూవ్ దిస్, సేవ్ ఇట్, కమ్ హియర్, కంపైల్ ఇట్ అగైన్. ఓకే, అండ్ దెన్ రన్ ఇట్. సో పర్సన్ ఈజ్ టాకింగ్ అని ప్రింట్ అయింది, చూసారా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ జావా ఊప్స్. ఓకే, త్వరలో అన్ని పార్ట్స్ 5 పార్ట్స్ కూడా కలిపి ఒక వీడియోగా రిలీజ్ చేస్తాను. యూ కెన్ వాచ్ దట్ ఇన్ వన్ షాట్ ఆల్సో. సో జావాలోని అప్పుడప్పుడు వచ్చే డిఫికల్టీ ఏంటి అంటే, మీరు చూస్తే ఇందాక ఇక్కడ ఏమైంది? ఎస్ పెట్టాను, దాంట్లో ఎర్రర్ ఏంటి? బాబు నువ్వు ఎస్ పెట్టావమ్మా అని చెప్పాలి, బట్ గుర్తుందా ఏమొచ్చిందో? వీ గాట్ అ ఎక్సెప్షన్ అండి, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో అప్పుడప్పుడు ఎర్రర్కి అండ్ మన తప్పుకి సంబంధం ఉండకపోవచ్చు. సో వెరిఫై ఇట్ ప్రాపర్లీ. ఓకే, so yeah, that's all for now guys. Thank you very much for joining me. Jai Hind, Jai Bharat.